ముఖ్యమంత్రి వచ్చారు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంటే ముఖ్యమంత్రి వచ్చారు. నిజంగా మా తలరాత్రులు మారిపోతే ఉద్యోగాలు లేని టీచర్లందరికీ కూడా, టీచర్ పోస్టుకి రెడీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అనుకుంటే మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేసుకున్నారు. సొంతంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మాత్రమే రాష్ట్రంలో కనిపిస్తుంది. కానీ నిజంగా కష్టపడి టెట్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసిన ఏ ఒక్కరికి కూడా అర్హత లేదు అని ఈరోజు ప్రూవ్ చేశారు. మనందరికీ తెలిసిందే, ఎక్కడా లేని సంస్కృతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే రావాలో వాళ్ళందరి తరఫున ప్రశ్నించిన వాళ్ళందరికీ సోషల్ మీడియాలో ప్రశ్నించిన, మీడియా ద్వారా ప్రశ్నించిన, పేపర్ల ద్వారా ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు వేస్తామని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఎక్కడ సంస్కృతి అని అడుగుతున్నా. రాష్ట్రం ఎటు పోతుంది అని అడుగుతున్నా. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అవేవీ చేయలేదు. సరి కదా, మొట్టమొదటి సంతకం పెట్టావు, మాకేదో మా తలరాతలు మారిపోతాను అనుకుంటే 29 స్పోర్ట్స్ కోటాలో 29 ఉంటే దాన్ని 67 చేసి, మరి జీవో నెంబర్ 47 నుంచి జీవో నెంబర్ 4 ద్వారా 2% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో వచ్చే 2% రిజర్వేషన్ నుంచి 3%కి తీసుకొచ్చి ఎవరు కూడా ఊహించరు. ఎటువంటి స్పోర్ట్స్ని యాడ్ చేశారంటే క్యారమ్స్ని యాడ్ చేశారు. క్యారమ్స్ని స్పోర్ట్స్ కోటాలో యాడ్ చేశారు. అదేవిధంగా మన వీధుల్లో ఆడుకునే బాల్, రబ్బర్ బాల్తో ఆడే క్రికెట్ని యాడ్ చేశారు. ఇది ఎక్కడ మరి ఇంకా మన వీధుల్లో మిగిలిపోయే కర్రా పిల్లలు మిగిలిపోయి అవి కూడా స్పోర్ట్స్ కోటాలోకి యాడ్ చేస్తే మహానాడులో ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మన ముఖ్యమంత్రి గారు. మరి ఎక్కడ మనందరికీ తెలుసు, డిఎస్సి ఇప్పటిదాకా డిఎస్సి అంటే టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యి డిఎస్సి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అవునా కాదా? ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేదు. సరి కదా, 6,000 మందికి 3% కొడితే 421 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారో తెలియదు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఏ బేసిస్ మీద ఇచ్చారో తెలియదు. వాళ్ళకి నేషనల్ సర్టిఫికెట్ ఉందా? ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒక్కసారి నిజంగా తప్పు చేయలేదు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు నిజంగా తప్పు చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ నిజంగా తప్పు చేయలేదు. మరి ఎందుకు నోరెత్తి గలవెత్తట్లేదు? నిజంగా మరి బెదిరిస్తున్నావు కదా, క్రిమినల్ కేసులు వేస్తామని ఇప్పుడు వచ్చి మాట్లాడండి. ఎందుకు మీరు మాట్లాడట్లేదని అడుగుతున్నా. ఏ బేసిస్ మీద 421 మందికి మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని అడుగుతున్నా. మరి నిజంగా ప్రశ్నించినందుకు 15 లక్షలు, నువ్వు ఫోన్ ఎంత డబ్బులు కొడితే అంత మంచిగా పోస్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, మనందరికీ కూడా ఫోన్ కాల్ లీకేజ్ కూడా జరిగింది. 15 లక్షల రూపాయలు మాకు క్రెడిట్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది, లేకపోతే యు ఆర్ సెలెక్టెడ్ అనే చోట మళ్ళీ పెట్టబేడ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోండి అనే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎటు పోతుంది మన రాష్ట్రం? ఆడబిడ్డలకి నిధులు అన్నారు, ఆడబిడ్డ నిధి లేదు. నిజంగా మహిళలకి ఉచిత బస్సు అన్నారు, అది సక్రమంగా లేదు. నిరుద్యోగ భృతి అన్నావు, అది లేదు. ఎక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు కూడా 1,500 ఇస్తా ఉన్నావు. అంటే ఏడాదికి 18,000, 36,000 ఈ 2 ఏళ్ళకి ఎక్కడికి పోయా డబ్బు అంతా అడుగుతా.